హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్. ఈ రోజు మన వీడియోలో కర్రీ పఫ్ ని చూపించబోతున్నానండి. బటర్ ని యూజ్ చేయకుండా, ఓవెన్ లేకుండా కూడా బ్యాటరీ టేస్ట్ వచ్చేటట్టుగా కర్రీ పఫ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 3/4 కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి. ఇందులో తగినంత సాల్ట్, 2 స్పూనుల నెయ్యిని వేసుకొని మొత్తం కలిసేటట్టుగా పిండిని కలుపుకోవాలి. తరువాత కొంచెం వాటర్ ని వేసుకొని ఇదంతా కూడా చపాతీ పిండిలాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇక్కడ మీరు మైదా బదులు గోధుమ పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు. తరువాత స్టవ్ ఆన్ చేసి పెనంలోనికి 3 స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి. నూనె మరిగాక 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తరువాత 2 ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. తరువాత ఇందులో 1.5 కప్పు వరకు క్యారెట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ క్యారెట్ బాగా మగ్గిన తరువాత 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ కరివేపాకు పౌడర్, ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ధనియాల పొడి, జీలకర్ర పొడిని కూడా మరీ ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం పలుకు ఉండేటట్టుగా దంచుకొని వేసుకున్నానండి. ఇలా వేసుకోవడం వలన ఈ కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తరువాత తగినంత సాల్ట్ ని వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ ని వేసుకొని 2 స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కొంచెం చిక్కగా ఉంటే ఎక్స్ట్రా 1 స్పూన్ నెయ్యిని వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కొంచెం పలుచగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని తీసుకొని కొంచెం పిండిని జల్లుకుంటూ ఈ విధంగా రోల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు చాక్ తో నేను చూపిస్తున్నట్టుగా 1 ఇంచు పొడవులో కట్ చేసుకొని ఇవన్నీ కూడా ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోంచి ఒక బౌల్ ని తీసుకొని మధ్యలో పిండిని జల్లుకుంటూ వీలైనంత పల్చగా చపాతీలాగా చేసుకోవాలి. ఈ విధంగా అన్ని చపాతీలను కూడా చేసుకున్న తరువాత ఇప్పుడు ఒక్కొక్క చపాతీని తీసుకొని ముందుగా కలుపుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని కొంచెం వేసుకుంటూ చపాతీ అంతా కూడా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దీనిపైన మైదా పొడి పిండిని జల్లుకుంటూ మరొక చపాతీను దీని మీద పరుచుకోవాలి. తర్వాత దీని మీద కూడా కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుంటూ ఈ విధంగా మన దగ్గర ఎన్ని చపాతీలు అయితే ఉంటే అన్ని చపాతీలను కూడా ఈ విధంగా చేసుకున్న తరువాత ఇక్కడ నేను ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు నెమ్మదిగా రోల్ లాగా చుట్టుకోవాలి. మరీ టైట్ గా కాకుండా లూజ్ గా కొంచెం రోల్ లాగా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత ఈ రోల్ ని 1 ఇంచు పొడవులో ఈవెన్ గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నవన్నిటిని కూడా ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోంచి ఒక్కొక్క రోల్ ని తీసుకొని ఇక్కడ చేత్తో చపాతీలాగా ఒత్తుకోవాలి. తర్వాత చపాతీ కర్రతో ఈవెన్ గా చపాతీలాగా చేసుకోవాలి. తర్వాత చాక్ తో 4 వైపులో కూడా పలకల కింద కట్ చేసుకొని ఇందులో స్టఫింగ్ ను పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని పఫ్స్ ను కూడా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఈ కర్రీ పఫ్స్ ను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక వైపు వేగిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకుంటూ ఈ విధంగా గోల్డ్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ గా ఈ కర్రీ పఫ్స్ ని రెడీ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంతమంది పిల్లలు క్యారెట్ ఫ్రై చేస్తే తినడానికి అంతగా ఇష్టపడరండి. అలాంటి వాళ్ళకి ఇలా కర్రీ పఫ్స్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ కర్రీ పఫ్స్ చాలా సాఫ్ట్ గా కూడా ఉంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.